అందరికీ వందనాలండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్యదేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కుదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలైనకై ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎరవబడి మరలు కల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమైన మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మేడకు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుట శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయవాడునై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనా నోటి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాన్ని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండగా తను తాను కాపాడుకుంటానండి అనుటయే. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. అయ్యా నాయన యొక్క వాక్యం ప్రభా, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యం ప్రభా విన్న బిడ్డలకి నాయన మీరే మెండైన దీవెనలు దయచేయండి. వారి యొక్క అంతరంగ కోరికలను బహిరంగ కోరికలను తీర్చండి. వారికి ఏది కొదువుగా ఉందని సన్నిధులు అడుగుతున్నారు ప్రభా, అడుగు వాటన్నిటిని పొందుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. మీ కొందనాలు. మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి రక్షణ భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీ కొందనాలు దేవాని నువ్వు వచ్చినప్పుడు ప్రభా నిన్ను ఎదుర్కొనే గుంపులో మీరు మమ్మల్ని ఉంచండి ప్రభా. నాయన నీ కొరకు సిద్ధపాటు కలిగిన హృదయాలను మాకు దయచేయండి ప్రభా. దేవాది దేవుడి వెను తండ్రి, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే కదా ప్రభా. నాయన యేసయ్య, మంచి నెలలు పడిన విత్తనం వలె ప్రభా మా జీవితంలో నీ వాక్యం ఫలించడానికి సహాయం దయచే ప్రభా. మా జీవితాల్లో ఉన్న మొండి సమస్యలను ప్రభా మీరు నాయన పారదోలండి ప్రభా. వాటిని నెరవేర్పులోనికి తీసుకుని రండి ప్రభా. కార్యం జరగటానికి సహాయం దయచేయండి. మాకు మంచి జరగడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క 2000 సంవత్సరంలో ప్రభా నీ బిడ్డల 2026 సంవత్సరంలో ప్రభా నీ బిడ్డలైన మేమందరము కూడా తండ్రి నాయన యేసయ్య మీ కృపలో నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.